ఫ్రెండ్స్, ఇరుముడు మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనం ఈ వీడియోలో టాక్సిక్ కలెక్షన్లో రాఖీ పండుగ రోజు దాటేసింది ఇరుముడు మూవీ. దాని గురించి, అదేవిధంగా ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్స్ ఏరియా వైడ్గా చూద్దాం. దాని గురించి ఈరోజు డబుల్ కలెక్షన్లు రానున్నాయి. దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ఇరుముడి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదలకు ముందే ఈ చిత్రానికి ఆడియన్స్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉండేవి. టీజర్, ట్రైలర్ పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రవితేజ ఖచ్చితంగా భారీ కంబ్యాక్ ఇస్తాడని అందరూ ఊహించారు. కానీ పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలను సైతం డామినేట్ చేసే రేంజ్లో కంబ్యాక్ ఇస్తాడని అసలు ఊహించలేదు. విడుదలైన వారం రోజులు పూర్తయింది. అయినప్పటికీ బుక్ మై షో యాప్లో ఈ చిత్రానికి 8వ రోజు గంటకు 20,000కు పైగా టికెట్లు అమ్ముడవుతున్నాయంటే ఇది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మంది అభిమానులకు చేరుకుంటుంది. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇరుముడు మూవీ టాక్సిక్ మూవీ రికార్డు బద్దలు కొట్టింది. దాని గురించి చూద్దాం. బుక్ మై షో యాప్లో ఈరోజు రాఖీ పండుగ రోజు ఇండియా వైడ్గా 3 లక్షల టికెట్లు సేల్ అయ్యాయి టాక్సిక్స్ మూవీకి. అదే ఇరుముడు మూవీకి 3,50,000కు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. దాదాపుగా 50,000కు పైగా టికెట్స్ ఎక్కువగా సేల్ అయ్యాయి. అంటే కలెక్షన్లు టాక్సిక్ మూవీ కంటే ఎక్కువగా రానున్నాయి ఇరుముడు మూవీకి. ఒక రీజనల్ మూవీ పాన్ ఇండియా రికార్డు పెట్టడం మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా ఏరియా వైజ్గా కలెక్షన్లు చూస్తే నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి మొదటి వారం 32,78,00,000 రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోలకు తప్ప ఎవరికి ఈ రేంజ్ వసూళ్లు రాలేదు. ఫుల్ రన్లో ఖచ్చితంగా 50 కోట్ల మార్కును దాటుతుంది నైజాంలో ఇరుముడు మూవీ. అదేవిధంగా సీడెడ్ ప్రాంతం నుండి 9,87,00,000 షేర్, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 7,45,00,000 షేర్, ఈస్ట్ గోదావరి ప్రాంతం నుండి 5,36,00,000 షేర్, వెస్ట్ గోదావరి నుండి 3,62,00,000 షేర్, గుంటూరు జిల్లా నుండి 4,90,00,000 షేర్, కృష్ణా జిల్లా నుండి 4,53,00,000 షేర్, నెల్లూరు జిల్లా నుండి 3 కోట్ల రూపాయల షేర్, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 7,30,00,000 షేర్, ఓవర్సీస్ నుండి 9 కోట్ల షేర్లు వచ్చాయి. ఇక ఈరోజు రాఖీ పండుగ రోజు 7వ రోజుతో పోలిస్తే డబుల్ కలెక్షన్లు రానున్నాయి. 7వ రోజు 2,06,000 టికెట్స్ సేల్ అయితే అదే ఈరోజు 3,50,000 టికెట్స్ సేల్ అయ్యాయి. అంటే ఆల్మోస్ట్ డబుల్ కలెక్షన్లు వసూలు చేయనున్నది రాఖీ పండుగ రోజు ఇరుముడు మూవీ. మరి 8వ రోజు శుక్రవారం ఇరుముడు మూవీ ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. రాఖీ పండుగ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. ఫలితంగా భారీ కలెక్షన్లు రానున్నాయి. 8వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ 41%, మ్యాట్నీ 43%, ఫస్ట్ షో 49%, సెకండ్ షో 52% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 10 కోట్ల షేర్, 17 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 154 కోట్ల గ్రాస్, 90 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా బిజినెస్ 20 కోట్లు అంటే ఇప్పటివరకు 90 కోట్లు సాధించింది. 70 కోట్ల లాభాలను పొందింది ఇరుముడు మూవీ ఇప్పటి వరకు 8వ రోజు.